హలో, నేను మిస్ రావు. ఇక్కడ మనకు కనిపిస్తుంది అద్దెపల్లి జనార్దన్ రావు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వచ్చేసి జోగి రమేష్ మాజీ మంత్రి. అద్దెపల్లి జనార్దన్ రావు చాలా క్లియర్గా ఏం జరిగింది నకిలీ మద్యం విషయంలో అనేది చెప్పేశారు. ఎందుకు చెప్పారనంటే బెయిల్ ఇప్పిస్తానని చెప్పి ఇప్పించకుండా హ్యాండ్ ఇచ్చాడు జోగి రమేష్, అందుకే అసలు విషయాన్ని నేను చెప్పేస్తున్నానని చెప్పి చెప్పారు. కానీ జోగి రమేష్ నోరు పెద్దది చేసుకుని నకిలీ మద్యం వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కానీ క్యాడర్ కానీ సైలెంట్గా ఉన్నప్పటికీ చాలా చోట్ల జోగి రమేష్ మాత్రం నకిలీ మద్యం విషయంలో ఉద్యమానికి సిద్ధమంచు ముందుకు వచ్చేసాడు. ఆయన రాష్ట్రంలో ఏ నాయకుడు చేయనంతగా నకిలీ మద్యం మీద యాగి చేసేసారు. ప్రభుత్వమే ఈ నకిలీ మద్యాన్ని అమ్మిస్తుంది, చంద్రబాబు నాయుడు గారు అమ్మిస్తూ ఉన్నారు. నారావారి సారా, నకిలీ సారా అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. ఇది చూసిన తర్వాత కొంతమంది ఏమంటున్నారంటే కొత్వాల్ కా చోర్ అనేటువంటి ఒక సామెత ఉంది, అంటే దొంగే దొంగ దొంగ అన్నట్టు. ఇది నిజాం కాలంలో ఈ సామెత పుట్టింది. నిజాం రాజ్యంలో ఒక దొంగతనం చేశాడట. చేస్తే ఆ నగర రక్షకుడు కొత్వాల్ పట్టుకొని నిజాం సంస్థానానికి తీసుకెళ్ళాడు. దర్బార్కి తీసుకెళ్తే ఆ దర్బార్లో న్యాయాధికారి విచారించి ఇతను దొంగతనాన్ని పాల్పడ్డాడని నిర్ధారించిన తర్వాత అప్పుడు సహజ న్యాయ సూత్రం ప్రకారం నువ్వేమైనా చెప్పుకోవాల్సి ఉందా అని చెప్పి ఆ దొంగని అడుగుతాడు. అడిగినప్పుడు ఈ దొంగతనం చెయ్యముందే కొత్వాలు అంటే నగర రక్షకుడు ఆ దొంగతనం చేసినటువంటి సొమ్ములో చిరుసగం పంచుకుందాం అని చెప్పాడు, అందుకని నేను చేశాను అని చెప్పి చెప్తాడు. ఆ తర్వాత న్యాయాధికారి పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత అప్పుడు ఆ దొంగకి శిక్ష వేస్తాడు. అప్పటి నుంచి కొత్వాల్ కా చోర్ చోర్ అనేటువంటి సామెత బయలుదేరింది, అంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి నకిలీ మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారంలో జోగి రమేష్ కీలక సూత్రధారి అని చెప్పి అద్దెపల్లి జనార్దన్ రావు చెబుతున్నారు. ఆల్రెడీ ఇప్పటికే సిట్ వేయటం జరిగింది. ఆ సిట్ వేసిన సంగతి ముందుగానే జోగి రమేష్ గారికి తెలుసు. అలాగే ఛార్జ్షీట్లో మొదటి ఛార్జ్షీట్ కూడా వేశారు ఈ కేసులో. ఆ ఛార్జ్షీట్లో తన పేరు లేదని చెప్పి ఈయన చెప్తాడు. రెండో ఛార్జ్షీట్లో పేరు ఉందా లేదా అనేది కూడా ఆయన ముందే చెప్తున్నారు. ఇదంతా ఎలా తెలుసు జోగి రమేష్కి, ఎలా చెప్పగలుగుతున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు అంటే పోలీసులు ఛార్జ్షీట్లో ఏం పొందుపరిచారు అనేది కూడా ముందే జోగి రమేష్ చెప్తున్నారు. సిట్టు ప్రభుత్వం వేయకముందే సిట్టు వేస్తున్నారని చెప్పి 2 రోజుల క్రితం ధర్నా చేసినట్టు సందర్భంగా ఆయన అనౌన్స్ చేశారు. ఎక్సైజ్ శాఖ ఎదుట ధర్నాకు వెళ్ళారు. ఆయన ధర్నాకు వెళ్ళి ఆయన ఆ మాట చెప్పారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరికంటే కూడా ఆయన ఎక్కువగా దీన్ని యాగి చేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే అసలు సూత్రధారి ఈయనే అని చెప్పి చెప్తూ ఉన్నారు అద్దెపల్లి జనార్దన్ రావు. పైగా వాళ్ళిద్దరు తాతలు ఒకే వీధిలో నివసించేవాళ్ళు కాబట్టి పూర్వం నుంచి జోగి రమేష్ తనకు పరిచయం అని చెప్పి జనార్దన్ రావు చెప్తూ ఉన్నారు. దాంతోపాటు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే నకిలీ మద్యం తయారీ జరుగుతోంది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని రోజుల పాటు వీలు పడలేదు. ఆ తర్వాత జోగి రమేషే ప్లాన్ చేసి ఈ మద్యం తయారీకి మార్గాన్ని సుగమం చేశాడు. ఇబ్రహీంపట్నంలో యాక్చువల్గా తయారు చేయాలి, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో. కానీ ఇక్కడ తయారు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం మీద దుమారం వేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి పొంగునూరు వెళ్ళి, పొంగునూరు దగ్గర తమ్మలపల్లి ఉంది సమీపంలో, పొంగునూరు పక్కన తమ్మలపల్లిలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి ఉన్నారు, ఆయన మీద నెట్టేయచ్చు. కాబట్టి నువ్వు తమ్మలపల్లికి వెళ్ళి తమ్మలపల్లిలో నకిలీ మద్యం తయారు చేయి అని చెప్పాడు ఈయనే. చెప్తే దాని మేరకు నేను తమ్మలపల్లి వెళ్ళాను, తమ్మలపల్లిలో మద్యం తయారు చేశాను. అలాగే ఇబ్రహీంపట్నం కూడా తయారు చేశాను. ఇబ్రహీంపట్నంలో తమ్మలపల్లి నుంచి సరుకుని తీసుకొచ్చి ఇబ్రహీంపట్నంలో పెట్టాను. ఆ తర్వాత ఆఫ్రికా కంట్రీస్కి వెళ్ళిపోమన్నాడు తన స్నేహితుడి దగ్గరికి.
ఎవరు జోగి రమేష్ ముందే చెప్పాడు ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి ఈ నకిలీ మద్యం తయారు చేసి, కాబట్టి మీరు నకిలీ మద్యాన్ని తయారు చేయి అని చెప్పి ఒక స్కెచ్ వేసిందే జోగి రమేష్ అని చెప్పి అద్దేపల్లి జనార్దన్ రావు చెప్తున్నారు. మరి జనార్దన్ రావు ఇంత క్లియర్గా చెప్తుంటే మరి ఆయన వాంగ్మూలం ఇచ్చారు. సరే, ఆ వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని జోగి రమేష్ని అరెస్ట్ చేయొచ్చా అని అంటే చెయ్యొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో లిక్కర్ స్కామ్లో ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ అయినటువంటి చాలామంది విషయంలో వాంగ్మూలాలను బేస్ చేసుకొని ఈ విధంగా అరెస్టులు చేస్తే సప్త సముద్రాల అవతల ఉన్నా కానీ తీసుకొచ్చి తన ప్రభుత్వం వచ్చిన తర్వాత శిక్షిస్తానని చెప్పి చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరినో అరెస్ట్ చేసి తీసుకొచ్చి వాళ్ళని భయపించి వాళ్ళ చేత వాంగ్మూలాలు ఇప్పిస్తున్నారు. వాళ్ళు ఎవరినైతే అరెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మీద వాంగ్మూలం తీసుకొని వాళ్ళ మీద ఆరోపణలు చేయించి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు బీతాళ కథ, లిక్కర్ స్కామ్ లేదు, ఏమీ లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఆయన లండన్ వెళ్ళిపోయారు. ఆయన లండన్ వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ ప్రభుత్వం మీద, లేదంటే ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మీద ఏదో ఒకటి ఉండేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి అని అంటే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి నకిలీ లిక్కర్ స్కామ్, నకిలీ మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం దోషేద్దాం, ఈ ప్రభుత్వం బదనాం అయిపోతుంది అనేటువంటి ఒక పెద్ద స్కెచ్ వేసి ఆ బాధ్యతను జోగి రమేష్కి అప్పచెప్పారు అనేది ఇప్పుడు జనార్దన్ రావు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పడం కాదు, జనార్దన్ రావు చెప్తున్నారు. జనార్దన్ రావు ఆఫ్రికా కండిషన్ నుంచి వచ్చి పోలీసులకి లొంగిపోయాడు. ఆయన అప్పుడే ఒక వీడియో పెట్టారు. ఆఫ్రికా కంట్రీస్లో ఉండే తొలి రోజే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్ల యొక్క ప్రమేయం లేదు దీంట్లో, మొత్తం వివరాలు నేను చెప్తాను వచ్చిన తర్వాత అని చెప్పి చెప్పారు. వచ్చిన తర్వాత మొత్తం వివరాలు కూడా చెప్పారు. దీని వెనుక జోగి రమేష్ మాస్టర్ స్కెచ్ ఉంది. జోగి రమేష్కి ఈ టాస్క్ని అప్పచెప్పింది ఎవరంటే తాడేపల్లి డాన్ అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుమానిస్తున్నారు, పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. ఎందుకంటే జోగి రమేష్ గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి నానా గందరగోళం సృష్టించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు. అప్పుడు కొంతమంది మీద హత్యాయత్నం కూడా చేశారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి లోపలికి వెళ్ళడానికి కూడా ఆయన ప్రయత్నం చేశారు. సీన్ కట్ చేస్తే ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. బహుశా ఇలాంటివి చేయటానికి జోగి రమేష్ కరెక్ట్ అని చెప్పి ఎంచుకొని ఉంటారేమో జోగి రమేష్ని అనేది కూడా ఇప్పుడు పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఇప్పుడు సరే, వాంగ్మూలం కాకుండా ఇంకేమో ఆధారాలు ఉన్నాయి. అసలు జనార్దన్ రావు ఎవరో నాకు తెలియదు అంటున్నారు జోగి రమేష్. అతను ఎవరో నాకు తెలియదు అని చెప్పి అంటూ ఉన్నారు. మరి తెలియకుండానే ఆయన వాట్సాప్ చాట్లు చేశారా? వాంగ్మూలం జనార్దన్ రావు గారు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని పోలీసులు పూర్తిగా నమ్మొద్దు, ఓకే, నమ్మకుండా దానికి సంబంధించిన ఆధారాలు అయితే ఉన్నాయా లేవు అనేది ఎంక్వైరీ చేస్తారు కదా. ఎంక్వైరీ చేసినప్పుడు జనార్దన్ రావు ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళ మొబైల్ సీజ్ చేస్తే ఆ మొబైల్లో ఉన్నటువంటి చాటింగ్ ఏంటంటే ఇది చూడండి. చాటింగ్ ఇక్కడ చూడండి, జోగి రమేష్ అన్న ఎమ్మెల్యే ఆయన ఫీడ్ చేస్తున్న నెంబరు కమ్ మై హోమ్. ఇక్కడ చూడండి, ఫోన్ చేస్తున్నారు, వాయిస్ కాల్, సెప్టెంబర్ 6వ తారీఖు, 6 సెకండ్స్, అది 6 సెకండ్లు మాట్లాడుకున్నారు. ఎప్పుడు? సెప్టెంబర్ 22వ తారీఖు. సెప్టెంబర్ 22వ తారీఖు ఉదయం సాయంత్రం 5:37 మాట్లాడుకున్నారు. క్లోజప్లో చూపించేసింది. అలాగే సెప్టెంబర్ 22 మళ్ళీ కమ్ మై హోమ్ మధ్యాహ్నం 12:56 మాట్లాడుతున్నారు. మళ్ళీ వాయిస్లో 20 సెకండ్స్ మాట్లాడారు. ఎప్పుడు? 1 o'clockకి మధ్యాహ్నం. మళ్ళీ వాయిస్ కాల్ మళ్ళీ 1 o'clockకి. ఫస్ట్ 20 సెకండ్లు మాట్లాడుకున్నారు. తర్వాత నో ఆన్సర్ చేయలేదు. తర్వాత ఇక్కడ చూడండి, వాయిస్ మెయిల్ ఇంకొకటి 20 సెకండ్లు, ఇక్కడ 12 సెకండ్లు మెసేజ్ పెట్టారు. వెన్ యూ ఆర్ గోయింగ్ ఆఫ్రికా అని పెట్టారు. వెన్ యు ఆర్ గోయింగ్ ఆఫ్రికాకి ఎప్పుడు వెళ్తున్నావు అని చెప్పి జనార్దన్ రావుని అడిగాడు. ఆయన అడిగితే కాల్ మీ అన్నాడు, ఫేస్ టైంలో అన్నాడు, ఫేస్ టైంలో మాట్లాడు అన్నా. ఓకే అన్న అని చెప్పి ఆయన చెప్పాడు. సో ఈ 3 కాల్స్ జనార్దన్ రావు చేసినటువంటి కాల్స్ జోగి రమేష్. ఈ 2 కాల్స్ జోగి రమేష్ చేసినటువంటి కాల్స్ జనార్దన్ రావుకి. అలాగే మెసేజ్లు పెట్టారు జోగి రమేష్. ఈ డేటా జనార్దన్ రావు ఫోన్ సీజ్ చేసిన తర్వాత పోలీసులు సేకరించినటువంటి సమాచారం. ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్ చాలా ఈజీ అయిపోయింది.
దానికి కారణం ఏంటంటే మొబైల్స్ కనుక సీజ్ చేసేస్తే ఆ మొబైల్స్ని ఓపెన్ చేస్తే వీళ్ళ బండారం మొత్తం బయటపడుతుంది. అసలు వీళ్ళు ఎప్పటి నుంచి టచ్లో ఉన్నారు, వీళ్ళు ఎలాంటి మెసేజ్లు పెట్టుకున్నారు మొత్తం వచ్చేస్తాయి. ఏ ప్రాంతాల్లో ఉన్నారు వీళ్ళు, అసలు ఉగాండా, ఆఫ్రికా కంట్రీస్లో టాంజానియా ఇలాంటి కంట్రీస్కి వెళ్ళిపోయారు వీళ్ళు. అక్కడ మద్య వ్యాపారాన్ని విస్తరింపజేశారు. అక్కడ అసలు మద్యం తయారు చేసే డిస్టిలరీ ఉంది అని చెప్పి చెబుతున్నారు జనార్దన్ రావు. అక్కడ ఎవరికి, పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వాళ్ళకి. దాంతో ఈయనకి కూడా సంబంధం ఉంది జోగి రమేష్కి అని చెప్పి జనార్దన్ రావు చెప్తున్నారు. సో కాబట్టి జనార్దన్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలం, దానికి మద్దతుగా ఆయన మొబైల్లో ఉండేటువంటి వాట్సాప్ చాటింగ్లు కనుక చూస్తే కేవలం వాంగ్మూలమే కాదు, వాట్సాప్ సంబంధించిన చాటింగు, ఫోన్ నెంబర్, ఫోన్ కాల్స్ ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు జోగి రమేష్ని అరెస్ట్ చేయడానికి ఇది ఒక కీలకమైనటువంటి ఆధారం. ఆల్రెడీ ఆయన మీద ఇప్పటికే ల్యాండ్కి సంబంధించినటువంటి కేసు ఒకటి ఉంది, జోగి రమేష్ మీద అగ్రిగోల్డ్ ల్యాండ్కి సంబంధించినటువంటి కేసు. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయం, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినటువంటి కేసుకు సంబంధించినటువంటి అది కూడా ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటిది ఇది పెద్ద కుట్ర ఇది వాస్తవంగా. ఎందుకనంటే మనం 2019 నుంచి 2024 మధ్యలో ఏం జరిగింది అనేది చూసాము. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రతిపక్ష నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టారో అనేది చూసాం. 2019 ఎన్నికలకు ముందు ఎలాగైనా గెలవాలని చెప్పేసి కోడికత్తి కేసు, బాబాయ్ మర్డర్ కేసు, 2024లో గులకరాయి కేసు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కుట్ర పన్నారు. నకిలీ మద్యాన్ని తయారు చేసి దాన్ని బెల్ట్ షాపులకి సప్లై చేయడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారనేది జనార్దన్ రావు చెప్తున్నటువంటి వాంగ్మూలం, దానికి సంబంధించినటువంటి చార్ట్. సో ఇక్కడ చూడండి, కూటమి సర్కార్ నిఘాతో నకిలీ మద్యం వ్యాపారం ఆపేశారు. అసలు యాక్చువల్గా దీన్ని ఎలా కనుక్కున్నారు అంటే, కూటమి ప్రభుత్వంలో కొంతమంది ఈ మద్య షాపుల వాళ్ళకి ఈ బెల్ట్ షాపులు ఉంటాయి కదా, వాళ్ళ నుంచి డిమాండ్ తగ్గుతుందంట రావడానికి. అంటే తీసుకుంటారు కదా జనరల్గా, డిమాండ్ తగ్గుతున్నటువంటి క్రమంలో ఈ షాపుల వాళ్ళు, వైన్ షాపుల వాళ్ళు అసలు వీళ్ళు మద్యం ఏమో ఎక్కువ అమ్ముతున్నారు బెల్ట్ షాపుల వాళ్ళు, కానీ ఇక్కడి నుంచి తీసుకెళ్తలేదు, కొనుగోలు చేయట్లేదు, ఎక్కడి నుంచి వీళ్ళు తీసుకొస్తున్నారని అనుమానం వచ్చింది. యాక్చువల్గా మద్య షాపులు ఓనర్స్ ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే ఓపెన్ టెండర్లో పాల్గొని పాడారు. సో వీళ్ళకి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తే నకిలీ మద్యం అమ్ముతున్నారు బెల్ట్ షాపుల రూపంలో అని చెప్పి తేలింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళే కంప్లైంట్ చేస్తే ఎక్సైజ్ శాఖ రంగంలో దిగి పట్టుకుంది. ఇది యాక్చువల్గా ఈ కేసు పట్టుకోవడానికి కారణం అది, ఈ కేసు బయట రావడానికి. కొన్నాళ్ళు ఆఫ్రికాకి వెళ్ళిపోయా, జోగి ఫోన్ చేసి రప్పించారు. ఆఫ్రికాకి వెళ్ళిపోయాడు ఈయన జనార్దన్ రావు, మళ్ళీ జోగి ఫోన్ చేసి మళ్ళీ రప్పించాడు. ఇబ్రహీంపట్నంలో తయారు చేద్దాం అనుకున్నాడట. తమ్మలపల్లి అయితే బాబుపై బురద జల్లొచ్చు అన్నారు. ములకల చెరువులో ఒక గది తీసుకొని యంత్రాలన్నీ చేర్చారు. ఎక్సైజ్కు లీకులు ఇచ్చి ములకల చెరువులో దాడులు చేయించారు. సో జోగి రమేషే ఫోన్ చేసి ఈ ములకలపల్లి చెరువు యంత్రాలు చేర్చిన తర్వాత ఆయనే ఫోన్ చేసి దాడులు చేయించారు అని అంటున్నారు. జయచంద్రారెడ్డి సస్పెన్షన్తో ఇబ్రహీంపట్నానికి సరుకు, జయచంద్రారెడ్డిని అక్కడ సస్పెండ్ చేసిన తర్వాత ఆ సరుకును మొత్తాన్ని ఇబ్రహీంపట్నానికి చేర్చారు. బెయిల్ ఇప్పిస్తానని హ్యాండ్ ఇచ్చాడు, నా తమ్ముడిని ఇరికిచ్చాడు జోగి రమేష్, నమ్మించి మోసం చేసినందుకే ఈ నిజాలన్నీ చెప్తున్నానని చెప్పేసి ఇప్పుడు జనార్దన్ రావు చెప్తూ ఉన్నారు. సో కాబట్టి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది అనుమానించారు అసలు బెల్ట్ షాపులకి ఇంత మద్యం ఎలా వస్తుందని చెప్పి. ఇవన్నీ తెలుసుకున్నటువంటి జోగి రమేష్ జనార్దన్ రావుని అడ్డంగా ఇరికించేశారు అనేది జనార్దన్ రావు ఇస్తున్నటువంటి వాంగ్మూలం. సో ఇది జనార్దన్ రావు ఇస్తున్నటువంటి వాంగ్మూలం. దీని ప్రకారం జోగి రమేష్ని ఇప్పటికీ కూడా అరెస్ట్ చేయకపోతే అతి మంచితనం, చేతగానితనం అని అంటూ ఉంటారు పెద్దలు. కాబట్టి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వమే, కానీ అతి మంచి ప్రభుత్వం అని చెప్పి కనుక అనుకోవాలి ప్రజలు, ఎవరి మీద చర్యలు తీసుకోకూడదు, ఎవరిని జైలుకి పంపించకూడదు అని అనుకుంటే మాత్రం ఇప్పటికీ
జోగి రమేష్ని వదిలిపెడితే అరెస్ట్ చేయకుండా ఈ ప్రభుత్వాన్ని పెద్దలు చెప్పిన సామెతలాగా ఏమనుకుంటారు అంటే చేతగాని ప్రభుత్వం అనుకుంటారు అనేది ఇప్పుడు చాలామందిలో చర్చ ఉంది. ఎందుకనంటే లిక్కర్ స్కామ్లో చాలా ఆధారాలు సేకరించారు, కానీ అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు కొందరే. అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు కొందరు, వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చేసారు. అసలు వ్యక్తి ఎవరు ఉన్నారో ఆయన్ని టచ్ చేయలేకపోతున్నారు. దాని మీద చర్చ జరుగుతుంది ఏపీలో. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నకిలీ మద్య వ్యవహారం వచ్చింది. అది కూడా ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కుట్ర పన్నారు అనేది జనార్దన్ రావు ఓపెన్గా వాంగ్మూలం ఇస్తున్నారు. దానికి సంబంధించిన చాట్ ఆధారంగా ఉంది. అయినప్పటికీ కూడా జోగి రమేష్ని కనుక ఇప్పటికీ అరెస్ట్ చేయకపోతే పోలీస్ శాఖని మూసేయండి అని చెప్పి కోర్టులు చెప్పినా ఆశ్చర్యపోతుంది. ఆల్రెడీ చెప్పారు ఒక కేసులో, ఏది పరకాణి కేసులో, తిరుపతి పరకాణి కేసులో. సో కాబట్టి ఈ కేసులో కూడా కోర్టులు ముట్టికాయలు వేసుకునే అవకాశం ఉంది. సో ఇప్పటికైనా చట్ట ప్రకారమే, చంద్రబాబు గారు చెప్తున్న దాని ప్రకారం చట్ట ప్రకారమే కుట్రబడినటువంటి వాళ్ళకి, నేరాలు చేసినటువంటి వాళ్ళకి, నేరాన్ని ప్రోత్సహించినటువంటి వాళ్ళని జైల్లో పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.